అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మిదుంది. ఇవాళ 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్. అమితా, గుడ్ మార్నింగ్. ఇవాళ వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హన్మకొండలో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రానున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరు రమేష్ తో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలకు సంబంధించిన గ్రామ పార్టీ నాయకులందరూ రానున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. మరి కాసేపు అంటే 11 గంటలకు ఈ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. మరోవైపు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్టయితే అక్కడ నర్సంపేట లో ఉన్నటువంటి పద్మశాలి గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నర్సంపేట ముఖ్య కార్యకర్తలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రానున్నారు. ముఖ్యంగా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలు, గ్రామాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా తరలి రావాలని చెప్పి ఇప్పటికే సూచన చేసి ఉన్న నేపథ్యం మనం చూస్తాం. ఇప్పటికే నిన్న పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా విజయవంతంగా పూర్తయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మనం చూసినట్టే అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో విజయవంతం అయిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. లెస్ దెన్ 2% ఓట్లతో బీఆర్ఎస్ ఇవాళ అధికారం కోల్పోయిన నేపథ్యాన్ని ఎలా కోల్పోయింది ఏంటి అనేది చర్చకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. గ్రామ స్థాయిలో చిన్న పొరపాట్లు జరిగిన నేపథ్యాన్ని వాళ్ళ కార్యకర్తలంతా కూడా చెప్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామనే సంకేతాలను ఇస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు వరంగల్ కావచ్చు, అటు మహబూబాబాద్ 2 నియోజకవర్గాలు గెలిపించుకునేందుకు కృషి చేస్తామనే అంశాన్ని మాత్రం చెప్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలోనైతే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో ప్రజలను ముప్పు తిప్పల పెడుతుందనే అంశం మాత్రం ఇవాళ వ్యక్తం అవుతా ఉంది. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులందరూ కూడా గ్రామాల్లో చర్చకు వస్తున్న సందర్భాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ రైతులకు సంబంధించి రైతు బంధు ఇస్తూనే రైతు భరోసా అన్న నేపథ్యాన్ని మనం చూస్తాం. రైతు భరోసా కాంగ్రెస్ రాగానే రైతు భరోసా 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధుని కొనసాగిస్తూ 10,000 ఇస్తామని చెప్తూనే ఇప్పటికీ రైతులందరికీ అందని క్రమాన్ని చూస్తా ఉన్నాము. దాంతో పాటు ఇవాళ అదనంగా బోనస్ గా 500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తాము. ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఇవాళ ఓటు వేసి నష్టపోయిన నేపథ్యాన్ని కూడా అక్కడ చర్చకు వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామనే సంకేతాలు గ్రామ స్థాయిలో నుంచి వస్తున్నాయని
ఈ సమావేశాల ద్వారా స్పష్టమవుతా ఉంది. అందరూ కూడా గ్రామాల్లో నుంచి అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎవరిని నిలబెట్టినా ఇటు వరంగల్ మహబూబాద్ 2 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు నిలబెట్టినా కానీ తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించే విధంగా ముందుకెళ్తామనే సంకేతం మనకు అక్కడ వస్తా ఉంది. 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో 6 గ్యారెంటీలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఇచ్చిన అన్ని డిక్లరేషన్ల నుంచి వచ్చిన 420 హామీలను అమలు చేయాలి. ఆ అమలు చేయని నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనే అంశం కూడా ఈ సమావేశాల ద్వారా స్పష్టమవుతా ఉంది. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.